హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఒకటి చూపిస్తున్నానండి. అదేంటంటే ఇంట్లోనే ఈజీగా వెజ్ పఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందంటే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి 1 కప్పు మైదా తీసుకున్నాను, అలాగే షుగర్ తీసుకున్నాను, సాల్ట్, కోల్డ్ వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మైదా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు బాగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బయట నుంచి తెచ్చే బదులు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి 50 గ్రాముల బటర్ తీసుకోవాలండి. ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్లో వచ్చేంత వరకు బయట పెట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడు వచ్చేసి అరగంట అయిన తర్వాత పిండి తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఫ్లోర్ మీద పొడిపిండి వేసేసుకొని ఇలా చేత్తో బాగా ఒత్తుకోవాలి. చపాతీ కర్ర తీసుకుని ఇలా బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన బటర్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు బటర్ చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కొద్దిగా చేత్తో బటర్ తీసుకుని మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న దాని మీద పొడిపిండి చల్లుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ మర్చిపోయాను, మళ్ళీ తీసేసి పొడిపిండి చల్లాను. ఇలా నీట్గా మొత్తం అంతా పొడిపిండి చల్లుకోవాలి. పొడిపిండి చల్లుకున్న తర్వాత నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇలాగ ప్లేట్లో పెట్టేసుకొని ఒక తడిగుడ్డ కప్పేసుకోవాలి మీద. ఇలా తడిగుడ్డ వేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పాటు పెట్టాలండి.
హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత తీసేసి మరొకసారి రోల్ చేసుకోవాలి. ఇలాగే 2-3 టైమ్స్ చేసుకోవాలండి. ఇలాగ పొడిపిండి చల్లేసుకొని ముందు అయితే ఎలాగైతే రోల్ చేసుకున్నామో అదే విధంగా రోల్ చేసుకోవాలి. మొత్తం నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా ముందు ఎలాగైతే బటర్ అప్లై చేసుకున్నామో అదే విధంగా అప్లై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేనైతే ఇక్కడ 3 టైమ్స్ ఇలా అప్లై చేశానండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల పొరలు పొరలుగా వస్తాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా పొడి పిండి చల్లేసుకోవాలి. తర్వాత ముందు ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ సేమ్ తడిగుడ్డ కట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అరగంట పాటు పెట్టుకోవాలి. సేమ్ ఇలాగే 3 టైమ్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లోపల స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పొటాటో, క్యారెట్, బీన్స్ తీసుకున్నాను. అలాగే పసుపు, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా. ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె కొద్దిగా వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్, బీన్స్ వేసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కోవాలండి, అప్పుడైతే తొందరగా ఉడికేస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా చూసుకోవాలి. అలాగే కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత తీసేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ మసాలాలు మొత్తం అన్నీ వేసుకోవాలి. అన్నీ హాఫ్ స్పూన్ తీసుకున్నానండి. అలాగే ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో ఉడకబెట్టుకున్న పొటాటో ఇలా చిదిమేసి వేసుకోవాలి. ఒకటి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా హెల్తీగా కూడా.
ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దింపేసుకుందాం. ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది అదైతే. ఇప్పుడు వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పిండి ఏదైతే ఉందో దీన్ని హాఫ్గా కట్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ హాఫ్ అమౌంట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. తీసుకున్నాను. మిగతాది వచ్చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. పొడి పిండి వేసేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా ఒత్తుకోకూడదు, అరెంజ్ మందంతో ఒత్తుకోవాలి. అప్పుడు లేయర్స్ అనేది బాగా వస్తాయన్నమాట. ఇలా ఒత్తుకున్న తర్వాత ఎడ్జెస్ మొత్తం అన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా 4 ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానిలో స్టఫింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ స్టఫింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి పాలతో ఇలా తడి చేసుకోవాలి ప్రెస్ చేసుకోవడానికి, లేదంటే నీళ్లు కూడా వాడచ్చు. పాలు వేసుకోవడం వల్ల ఏమంటే మంచి రంగు వస్తుందన్నమాట. ఇలా ఆ వైపు నుంచి ఈ వైపుకి ఇలా ప్రెస్ చేసుకోవాలి. స్టఫింగ్ అంతా నీట్గా ఒక దగ్గరికి అనుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకుందాం. మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా పాలతో ఇలా బ్రష్ చేయాలి మొత్తం అంతా మీద. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఒక కుక్కర్ ఇలా పెట్టేసి దాని మీద ఒక అల్యూమినియం ప్లేట్ తీసుకోవాలండి. ఆ ప్లేట్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్నాను. కింద ఒక చిన్న బౌల్ పెట్టేసి దాని మీద ఇలా పెట్టుకున్నాను. ఒక 15 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజ్ పఫ్స్ ఇలా పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 2 పడతాయి అనుకున్నాను, మళ్ళీ తర్వాత ట్రై చేస్తే 4 పట్టాయండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసేసి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా, ఎంత మంచి రంగు కూడా వచ్చింది. టేస్ట్ కూడా అంతే అండి, చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేయర్స్ కూడా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.